హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అమ్మ అయితే మిషన్కి వెళ్ళింది. మిషన్కి వెళ్ళి త్వరగా వస్తాను, సొరకాయ కర్రీ చేసి పెట్టు అనింది. అందుకని సొరకాయ కర్రీ చేయడానికి అయితే అన్ని కోసి రెడీగా పెట్టుకున్నాను. చూపిస్తాను ఏమేమి వేస్తానో. సగం సొరకాయ అయితే కోసి పెట్టేశాను. అలానే పెసరపప్పు నానబెట్టాను ముందుగా. ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటా అయితే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాము. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుందాం. సొరకాయ కర్రీలోకి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ త్వరగా వస్తానమ్మా కర్రీ చేసి పెట్టు అనింది, అందుకని కర్రీ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే తిరువాత గింజలు అయితే వేసుకుందాం. కొద్దిగా తిరువాత గింజలు, అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. సొరకాయ కర్రీలో ఉల్లిగడ్డ వేయడం వల్ల తీపి వస్తుంది. అందుకే ఉల్లిగడ్డ ఒక గడ్డ కంటే ఎక్కువ వేసుకోకూడదు. ఒక ఉల్లిపాయ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. టమోటా కూడా ఒక్కటే తీసుకున్నాను, ఎందుకంటే తీపి అవుతుంది కూర. ఉల్లిగడ్డలు అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాం. టిఫిన్ అయితే తెప్పించింది, మసాలా దోశ తెప్పించింది టిఫిన్ మాడి. ఇంకా కర్రీ చేసేసి తినేసి సామాన్లు ఉన్నాయి, సామాన్లు తోమేసి ఇంకా రెడీ అవ్వాలి. తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి ఇంకా రెడీ అవ్వి తమ్ముళ్ళకి రాఖీ కట్టి ఇంకా 2 గంటల బస్సు అయితే ఊరికి వెళ్తున్నాను. అమ్మ కూడా దూరణాల వరకు అయితే వస్తుంది నాతో పాటు. ఇప్పుడైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే దంచుకొని వేసుకుందాం. అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని అల్లము వెల్లుల్లి దంచుకొని అయితే వేసుకుందాం. ఇదైతే నా చిన్నప్పటి రోలు. మా అమ్మ దగ్గర ఉంటే మా అక్క తీసుకొని వచ్చుకుంది ఈ రోలు గుర్తు కోసము. అప్పటి నుంచి అలానే ఎంత భద్రంగా పెట్టుకుందో చూడండి రోలు. ఇప్పుడైతే ఆనియన్స్ వేగినాయి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసినమ్మడే ఆ స్మెల్ వస్తుంది చూడండి, అది చాలా బాగుంటుంది. ఆ స్మెల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది. ఇప్పుడు అలానే టమోటాలు కూడా వేసేసుకుందాం. ఇది కొద్దిగా మగ్గనిద్దాం. ఫస్ట్ టమోటాలు అయితే మగ్గాయి కదా, ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. సొరకాయ ముక్కలలో నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దాంట్లోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం ఉండదు. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాము. పసుపు పెసరపప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం, ఎందుకంటే బాగా మగ్గిపోతుంది కాబట్టి. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఇది కూడా వేసుకుందాం. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టాను నేను, ఎందుకంటే నానితే తొందరగా ఉడుకుతుంది కదా, దానికోసమని. మొత్తం అయితే వేసేసుకొని ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం. సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ కూడా వేసేసుకొని మూత అయితే పెట్టుకుందాం. సాల్ట్ అయితే తగినంత సాల్ట్. ఉప్పు ఎక్కువ అయితే మా అమ్మ ఉప్పు ఎక్కువ తినాలి, అందుకు కొంచెం వేసుకున్నాం ఉప్పు. మొత్తం అయితే కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం. మొత్తం కలుపుకున్నాం కదండి, మూత అయితే పెట్టేసుకొని ఇంకా అవి వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఉడకనిచ్చేద్దాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. ఇప్పుడైతే సొరకాయ మగ్గింది. కారం వేసుకుందాం. ఇది పట్టించిన కారం కాబట్టి మంట ఎక్కువ ఉంటుంది, అందుకని స్పూన్ వేస్తున్నా. వేసుకొని అయితే ఒకసారి కలుపుకుందాం.
మూత అయితే పెట్టేసుకున్నాం. సరిపోతుంది కారం. మూత అయితే పెట్టుకున్నాం. ఉడుకుతుంది బాగా. ఇప్పుడైతే వాటర్ దగ్గరకు వచ్చేసాయి కదా, ధనియాల పొడి అయితే వేసుకున్నాం. ధనియాల పొడి కొద్దిగానే ఎక్కువ వద్దు. వేసుకొని కలిపేసి చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ముక్క కూడా ముక్క కూడా చాలా మెత్తగా ఉడకకుండా ఇలా ఈ కంటెస్టెంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరికి వస్తుంది లేదు, సొరకాయ కర్రీ రాదని కాదు. మా స్టైల్లో మేము ఎలా చేస్తాం అనేది నేను చూపిస్తున్నాను. అమ్మ ఇలా చేస్తుంది కదా, ఒక్కొక్కరు స్టైల్లో వండుతారు. ఇదైతే ఇటు సైడ్ పెట్టేసుకుందాం. ఎందుకంటే నేను అమ్మని వెళ్తున్నాం. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు ఇంటి దగ్గరే ఉంటామన్నారు కాబట్టి వీళ్ళ కోసం అయితే రైస్ చేసేస్తున్నా. రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసాను. ఇప్పుడైతే అవి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. నిజంగా చాలా టేస్ట్గా సింపుల్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సొరకాయ కర్రీ రెడీ.